అందరికీ శుభోదయం. ఈరోజు మనము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి మన బైబిల్స్ని యోహాను సువార్త 18వ అధ్యాయం ఇప్పుడు అక్క చదివిన విధంగా 11 వచనాలు చూద్దాం. మనము సిలువ ధ్యానాల్లో ఉన్నాము. అందరూ క్యాంప్ బటన్ని స్విచ్ ఆఫ్ చేసి బయటకు వచ్చి మనము అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ డివోషన్స్ ఇన్ ద చర్చ్. వీఆర్ డిస్కసింగ్ ఆన్ ద టాపిక్ థీమ్ ఏంటి? అది క్రాస్ షేప్డ్ డిసైపుల్, సిలువ ద్వారా రూపింపబడుతున్న ఒక శిష్యుని కథ మనము నేర్చుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్లో ఎవరిని మనము సెంట్రల్ ఫోకస్ కింద పెడుతున్నాము? పేతురు జీవితాన్ని సెంట్రల్ ఫోకస్గా పెట్టి చేస్తున్నాం. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం మనము మార్క్స్ వార్తలో చదువుతూ యేసుక్రీస్తు నేను సిలువ దగ్గరికి వెళ్ళాలి, యెరూషలేంకి వెళ్ళాలి, ఇట్లా నేను బాధింపబడాలి, హింసింపబడాలి, మరణం చెందాలి, తిరిగి లేవాలి అని చెప్పినప్పుడు పేతురు దాన్ని అభ్యంతరపరిచినప్పుడు పేతురుకి యేసుక్రీస్తు ఏమంటాడంటే, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు దేవుని సంగతులు మనస్కరించట్లేదు కానీ మనుషుల సంగతుల్ని మనస్కరిస్తున్నావు అని చెప్పేసి గద్దించాడు అని ఉంటుంది. సో దాంట్లో నుంచి లాస్ట్ టైం మనము 2 ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నాం. శిష్యుడిగా మనము 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి. ఒకటి ఏంటి? డిజర్న్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఎలా మనము డిజర్నింగ్గా ఉండాలి అనేది నేర్చుకున్నాం. దేవుని సంగతులు మనుషుల సంగతుల మధ్య వ్యత్యాసము మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నాం. అంతేకాకుండా మనము డిపెండింగ్ ఆన్ గాడ్, ఇప్పుడు నీకు అర్థం కాదు తర్వాత అర్థమవుతుంది అని అన్నప్పుడు మనము చాలా పేషెంట్గా దేవుని ట్రస్ట్ చేస్తూ డిపెండ్ చేస్తూ దేవుడు నాకు తర్వాత చెప్తాడు అని చెప్పేసి క్లారిటీ లేకపోయినా ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళటం. ఓకే, అది శిష్యరికంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. అది క్లారిటీ లేకపోయినా కానీ యజమానుడు చెప్పాడు కాబట్టి ముందుకు వెళ్ళటం. ఇది నేను చాలా ప్రత్యక్షంగా ఈ ట్రూత్ని ఒకసారి నేర్చుకున్నాను అనమాట. మేము వైజాగ్లో ఉన్నప్పుడు డూయింగ్ మెడికల్ కాలేజ్ క్రిస్మస్ చేస్తుంటే మాకు డాక్టర్ జేమ్స్ వాజ్ అవర్ మెంటార్ ఎట్ దట్ టైం. అన్న ఒక మేము ప్రతి క్రిస్మస్కి ఒక స్కిట్ వేసేవాళ్ళం. స్కిట్ వేసేటప్పుడు ఎట్లా వేసేవాళ్ళం అంటే అందరూ మైకులు పెట్టుకొని డైలాగులు చెప్పేవాళ్ళు. ఎవరికి వాడు నోటుకు వచ్చిన డైలాగ్ చెప్తున్నాడు. ఓకే, కొన్నిసార్లు తప్పులు పొర్లుతున్నాయి స్టేజ్ మీద. 450 మంది స్టూడెంట్స్ ఆడిటోరియంలో తప్పులు పొర్లుతున్నాయి అని చెప్పేసి చూసి అన్న ఏమన్నాడంటే, అట్లా కాదు, మనము వి విల్ రైట్ ద స్క్రిప్ట్ అని అన్నాడు. స్క్రిప్ట్ రాద్దాము, రాసి దాన్ని రికార్డ్ చేద్దాము, రికార్డ్ చేసి ప్లే చేద్దాము, మీరు అక్కడ నటించాలని చెప్పాడనమాట. ఓకే, ఇట్స్ అ హ్యూజ్ టాస్క్. ఎందుకంటే మేము ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలి, దాని తర్వాత దాన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టినాం ఆ స్కిట్కి. ఇట్ వాజ్ సో ప్రొఫెషనల్ దట్ స్కిట్. కానీ ప్రిపరేషన్ అప్పుడు అందరికీ డౌట్లు వచ్చినాయి, నాకు కూడా డౌట్ వచ్చింది. చేస్తున్నాం కానీ చక్కగా అవ్వట్లా. రికార్డింగ్ చేస్తున్నాము, మేము వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. రికార్డింగ్లో ఎవరి రోల్ ఉంటే వాడు వెళ్ళాలా. రికార్డింగ్కి ఒక మనిషిని మేము వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేసినాం. సో హిస్ హోల్ జాబ్ ఈజ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ విత్ ద సాఫ్ట్వేర్. ఇంకొకటి ఆ స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఎవరంటే వాళ్ళు రావాలి, కుర్చీలో కూర్చోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, రెస్ట్ అంతా చేసుకుంటాడు అనమాట. ఓకే, ద ఓన్లీ పర్సన్, ఎవ్వరికీ క్లారిటీ లేదు, ఆ కూర్చొని చేస్తున్న వాడికి కూడా క్లారిటీ లేదు ఏమవుతుంది అని. ద ఓన్లీ పర్సన్ హూ వెంట్ అహెడ్, క్లారిటీ లేకపోయినా సరే అన్న చెప్పిండు, ప్రార్థన చేసి చెప్పిండు, దీంట్లో సత్యం ఉంది, ఇది మనం కొంచెం ఫాలో అయితే ఇది బెటర్ ఫ్రూట్ వస్తుంది అని చెప్పేసి ఆ రికార్డింగ్కి కూర్చున్నాడు. చూడండి, ఆ వ్యక్తి ఒక్కడే నమ్మి ముందుకేసాడు. మేము ఎవ్వరం వేలా పోతున్నాం, వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, బయటకు వచ్చి గొనుగుతున్నాం, ఏంది ఇది ఎట్లయితుంది అని. ఆ రికార్డింగ్ దగ్గర కూర్చున్న వ్యక్తి మాత్రము కంటిన్యూస్గా చాలా పర్సిస్టెంట్గా ఉన్నాడు అనమాట. దాని తర్వాత మొత్తం వచ్చేసింది స్కిట్ అంతా. దాన్ని వాట్ యూ కాల్ దట్, ఆడియో
బ్యాకప్ అంతా వచ్చింది, స్టేజ్ మీద వేసినాం అందరం స్కిట్, బ్రహ్మాండంగా వచ్చింది. ఓకే, దాని తర్వాత దేవుడు నాకు చెప్పిండు అనమాట, కొన్నిసార్లు క్లారిటీ ఉండదు, ఉండాల్సిన అవసరం మనకి లేదు కూడా. దేవుడు చెప్పినప్పుడు విశ్వాసంతో ఆయన మీద నమ్మి మనం అడుగులు ముందుకు వేయాలి. అది శిష్యరికంలో ఒక భాగం. డిసైపుల్షిప్గా క్రీస్తు సారూప్యంలోకి సిలువ ద్వారా శిష్యుడు రూపింపబడటం అంటే అది ఒక క్యారెక్టరిస్టిక్. ఓకే, ఈ రెండు విషయాలు మనం లాస్ట్ టైము నేర్చుకున్నాం. ఈరోజు వి విల్ కమ్ టు దిస్ ప్యాసేజ్. లాస్ట్ టైం గుర్తుందో లేదో, మనము లూకా సువార్త 9:51లో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సమీపించబడుచుండగా, పరిపూర్ణమగుబడుచుండగా ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు తన మనసును ఏమంది స్థిరపరచువాడవు, అది తన మనసును స్థిరపరచుకొని అని నేర్చుకున్నాం. మనసుని ఎట్లా స్థిరపరచుకోవాలి? మనము శ్రమల వైపు మనం అడుగులు వేస్తున్నప్పుడు అచానక్ జరగదు. మనసుని మనము స్థిరపరచుకోవాలి. వీ నీడ్ టు రిజాల్వ్ అవర్ మైండ్ టు టేక్ అప్ ద క్రాస్. వీ హ్యావ్ టు రిజాల్వ్ అవర్ మైండ్ టు, సిలువను ఎత్తుకోవడానికి మనము మన మనసులని స్థిరపరచుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నాం. శిష్యరికంలో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అవి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే సిలువను ఎత్తుకోవటానికి మనసుని సిద్ధపరచుకోవటం. మనసుని ఏంటి? సిద్ధపరచుకోవటం. క్రితం ఏంటి? స్థిరపరచుకోవటం. ఇప్పుడు సిద్ధపరచుకోవటం ఎలానో చూద్దాం. మనం చదువుకున్న వాక్య భాగ్యము అప్పర్ రూమ్లో, మనము లాస్ట్ టైం అంతా అప్పర్ రూమ్లో ఉన్నాము. ఇప్పుడు మనం గెత్సెమనే తోటకు వచ్చాం. ఓకే, యెరూషలేము మార్గం నుంచి అప్పర్ రూమ్కి వెళ్ళి, అప్పర్ రూమ్ నుంచి ఈరోజు మనము గెత్సెమనే తోటకి వచ్చాం. గుడ్ ఫ్రైడే రోజు మనము హై ప్రీస్ట్ కోర్ట్ యార్డ్ క్విజ్లో మనం ఏం నేర్చుకున్నాం? హై ప్రీస్ట్ కోర్ట్ యార్డ్ అంటే మనకు మార్కులు వచ్చినాయా? రాలే. ఎప్పుడు మార్కులు వచ్చినాయి? మిడిల్ ఆఫ్ ద కోర్ట్ యార్డ్ అంటేనే మనము హై ప్రీస్ట్ మిడిల్ ఆఫ్ ద కోర్ట్ యార్డ్కి వెళ్తున్నాం. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు. ఓకే, ఈస్టర్ రోజు మనము టైబీరియస్ రివర్ దగ్గరికి వెళ్తాం. సో ఇది మన ప్లేసెస్ విజిట్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వాట్ టు ఎక్స్పెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? గెత్సెమనే తోటలో ఉన్నాం. అప్పర్ రూమ్ నుంచి అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులతో పాటు ఆ కిద్రోను వ్యాలీ నుంచి వాడుక చొప్పున వాళ్ళకి అలవాటున్న సుపరిచయమైన ఒక గార్డెన్లోకి వెళ్తారనమాట. ఇది గెత్సెమనే తోట. ఓకే, దీనికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ గోయింగ్, దట్ ఇస్ నాట్ ద కాంటెక్స్ట్ ఇస్ డిసైపుల్షిప్. గెత్సెమనే తోటకి వెళ్తారు. ఈ గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు యు సీ 3 people, 3 మనుషులు ఈ ప్యాసేజ్లో చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1-11 వచనాల్లో 3 మనుషులను చూస్తాం, ఒక దండును చూస్తాం. ఓకే, ఫస్ట్ మనిషి ఎవరు అంటే యేసుక్రీస్తు. రెండవ మనిషి ఎవరంటే ఇస్కరియోతు యూదా. మూడవ మనిషి సీమోను పేతురు. ఓకే, దాని తర్వాత ఒక దండును చూస్తాం. ఈ దండు ఎవరు? ఇస్కరియోతు యూదా వెనకాల వచ్చిన దండు. మీరు చూడండి, కావున యూదా 3వ వచనం, కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. అక్కడ వచ్చింది 12 మంది, 15 మంది, 20 మంది కాదు. మీరు కనుక ఆ రెజిమెంట్ యొక్క కౌంట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 450 to 500 పీపుల్ వచ్చారు అక్కడికి. గెత్సెమనే తోటకి ఎంతమంది వచ్చారు? అంతమంది వచ్చారు అనమాట. ఎట్లా వచ్చారు? దీపాలు తీసుకొని వచ్చారు, దివిటీలు తీసుకొని వచ్చారు, దాని తర్వాత ఇంకేం తీసుకొని వచ్చారు? ఆయుధాలు తీసుకొని వచ్చారు. అక్కడ ఉంది ఎవరు? సింహమా? గెత్సెమనే తోటలో సింహం ఉందా? గొర్రెపిల్ల ఉందా? గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల వదకి తేబట్టడానికి సిద్ధమవుతుంది. గొర్రెపిల్ల వదకి తేబట్టడానికి సిద్ధపడుతుంటే అక్కడికి ఎవరు వచ్చిండ్రు? వాళ్ళు వచ్చిండ్రు. 450 మంది, 500 మంది దివిటీలతో, దీపాలతో, ఇంకోటి ఆయుధాలతో గొర్రెపిల్ల కోసం వచ్చారు. ఓకే, పవర్ఫుల్ గొర్రెపిల్లనా? కాదు 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 కాదు. జేసస్ క్రైస్ట్ అంటారు అసలు ఎందుకు ఇట్లా వచ్చారు? నేను చెప్తే నేనే వచ్చామని కదా లాగా. I was there with you day in day out preaching in the temple.
రిమెంబర్ దట్ స్టేట్మెంట్ ఫ్రమ్ జీసస్, మేము మీతోనే ఉన్నాను కదా, ఎందుకు ఇంత హంగామా అని చెప్పాడనమాట. సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాం. సిలువను ఎత్తుకోవాలంటే మనసుని స్థిరపరచుకోవాలి డెఫినెట్గా. రెండోది ఏం చేయాలి? మనసుని మనము సిద్ధపరచుకోవాలి. ఓకే, సిలువను ఎత్తుకోవటం ఆషామాషి కాదు. డిసైపుల్ ఎప్పుడు సిద్ధపాటుతనంతో ఉండాలి. శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపాటుతనంతో ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి? దేనికి సిద్ధపడి ఉండాలి? దేవుని యొక్క ఆశీర్వచనాలు పొందుకోవడానికి కాదు, సిలువను ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉండాలి. సిలువను ఎత్తుకోవటానికి శిష్యుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎలానో ఈరోజు మనము చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు అక్కడికి వచ్చిన తర్వాత, ఆ యొక్క గెత్సెమనే తోటకి వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశాలు ఇవి. మీరు చూడండి, నేను 8వ వచనం నుంచి చదువుతాను. ఇక్కడ ఐల్ జస్ట్ గివ్ యూ అ స్మాల్, దాన్ని ఏమంటారు, క్విక్ రివ్యూ ఆఫ్ 4, 5, 6, 7. 4th verse. యేసు తనకు సంభవింపబోవువన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ మాట. ఆయనకి ఏమి సంభవింపబోతుందో అది ముందే ఎరిగి, ఏది సంభవింపబోతుందో అది ముందే ఎరిగి ఏం చేసినాడు? వారి యొద్దకు వెళ్ళాడంట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వాకింగ్ ఇన్ టు దేర్ ఆర్మ్స్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వాకింగ్ ఇన్ టు దేర్ ఆర్మ్స్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వాకింగ్ ఇన్ టు దేర్ టెరిటరీ. ఏమి జరగబోతుందో ముందే ఎరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండంట. వెళ్ళి చూడండి సంభాషణ ఎలా ఉందో. వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. జీసస్ క్రైస్ట్కి తెలియదా ఎవరి కోసం వచ్చారో? తెలియదా? వేరే గాస్పెల్స్లో ఏమని ఉంటుందంటే, నన్ను అప్పగింపబోవాడు సమీపముగా ఉన్నాడు కాబట్టి లెండి పదండి పోదామని అంటాడనమాట. సో హీ నోస్ వెరీ వెల్ that the person or the band that has come or the battalion that has come to arrest Jesus. కానీ ఏం చెప్తున్నాడంటే, వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఇట్ ఈస్ ఐ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. ఎంతమంది? ఆ బెటాలియన్ అంతా వచ్చి ఆయన యేసు నేనే అంటే ఒక అడుగు వెనక వేసిన తర్వాత అడుగులో అడుగుపడి ఏం చేసిండ్రు? అందరూ పడిపోయారంట ఆయన శబ్దానికి. యేసు ఇట్ ఈస్ ఐ అని అన్నప్పుడు, యేసు నేనే అనగానే అందరూ వెనకకి జరిగి పడిపోయారంట. మీరు గమనించండి, అక్కడ ఎవరు కంట్రోల్లో ఉన్నారో ఆ సిట్యుయేషన్లో మీరు గమనించండి. 450 మంది దివిటీలతోని దీపాలతో ఆయుధాలతో వచ్చిన వాళ్ళు కంట్రోల్లో లేరు. ఎవరున్నారు? గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల కంట్రోల్లో ఉంది. ఇదంతా ఎందుకు తెలుసా? సిద్ధపాటు. వద్దాం దానికి. వెన్ యూ టేకప్ యువర్ క్రాస్, మనం అనుకుంటాము మనం సిలువను ఎత్తుకునేటప్పుడు మనకంటే బలహీనుడు ఆ యొక్క గుంపులో ఆ యొక్క ప్రదేశంలో ఉండరని అనుకుంటాం. గమనించండి ఇది కదా. సిలువ ఎత్తుకొని ఆ శ్రమల నుంచి వెళ్తే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు, వెన్ యూ డినై యువర్ సెల్ఫ్, నన్ను నేను ఉపేక్షించుకొని ఆ సిలువను ఎత్తుకునేటప్పుడు లోకమంతా ఎట్లా చూస్తుందంటే, వీడికంటే ఇంత బలహీనమైన వ్యక్తి ఎవరు ఉండరు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ సో వీక్, చాలా బలహీనంగా ఉన్నాను, ఇట్లాంటి పరిస్థితి నాకు ఆవరించింది ఏంది, నా సిలువ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంది అని చెప్పేసి చాలా బలహీనంగా ఉంటాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సిట్యుయేషన్ అంతట్లో కంట్రోల్లో ఉంది ఎవరు? సిలువ ఎత్తుకునేవాడు. సిలువ ఎత్తుకోవటానికి మనస్సుని సిద్ధపరచుకున్న వాడు కంట్రోల్లో ఉంటాడు. అర్థం కావట్లేదు కదా మీకు? నాకు కూడా అర్థం కాలే, బైబిల్లో ఉన్నదన్నట్టు చెప్పా. ఓకే, అది సత్యం నెరవేరుతుంది. You will be in total control of the situation. What do I mean is, మీరు సిలువను ఎత్తుకోగలనే దేవుడు పిక్చర్లోకి వచ్చి మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ని పెట్టి మిమ్మల్ని తీసుకెళ్తాడు. He will be there with you. His presence will be there with you. ఆయన సన్నిధి మీ చుట్టూ ఉంటుంది మీరు సిలువ ఎత్తుకున్నప్పుడు. మీరు ఏకాకులు కాదు సిలువ ఎత్తుకున్నప్పుడు. అట్లా అనిపిస్తూ ఉంటుంది లోపల, అయ్యో ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ ఇంటెన్స్ స్ట్రగుల్, ఐఎమ్ ఎలోన్ అనిపిస్తూ ఉంటుంది.
కానీ ఆ పరిస్థితులలో మీరు సిలువ ఎత్తుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి, అటువైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు కాబట్టి మీకు ధైర్యంగా నిలబడేది ఎవరు? దేవుడు. ఓకే, సో యూ విల్ బీ ఇన్ కంట్రోల్. ఆయన మరలా మీరు ఎవరు వెతుకుచున్నారని వాళ్ళు అడిగి, అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడి అని చెప్పాను. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు నన్ను ఎదుగుతున్నారు కాబట్టి, యూ కేమ్ ఫర్ మీ, నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలిపెట్టేసేయండి అని చెప్పాడు అనమాట. ఓకే, యూజువల్గా ఇట్లాంటి అరెస్టులు, పర్టికులర్ ఇట్లాంటి అరెస్టులు అవుతున్నప్పుడు, ఇట్లాంటి అరెస్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక లీడరు చాలా పాపులారిటీ గెయిన్ చేసి వేరే ఒక అధికారాన్ని ధిక్కరించి, అధికారానికి ఎగెన్స్ట్గా, ఆల్రెడీ ఉన్న అధికారానికి ఎగెన్స్ట్గా ఎవరన్నా లీడరు ధిక్కరించి ఏదన్నా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిండ్రంటే లీడర్నే పట్టుకోరు, లీడర్ యొక్క అనుచరులను కూడా పట్టుకుంటారు. మీకు గుర్తుందా అది? ఓకే, మీరు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. లీడర్నే పట్టుకోరు, లీడర్ యొక్క అనుచరులను కూడా, డిసైపుల్స్ని కూడా పట్టుకుంటారు. అందుకనే యేసుక్రీస్తు తనని పట్టుకున్న వెంటనే ఏమంటున్నాడు? మీరు నన్ను పట్టుకున్నారు కాబట్టి అయిపోయింది, నెక్స్ట్ మీరు ఏం చేయాలి? వీళ్ళని వదిలిపెట్టండి అని అన్నారు. వీళ్ళని వదిలిపెట్టండి అని చెప్పగా యేసు వారితో, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఆయన ఇలాగూ చెప్పాను. మీరు గమనించండి, మీరు ఆ సీన్లో ఉన్నారు, గెత్సెమనే తోటలో ఉన్నారు. సిట్యుయేషన్ సడన్గా టెన్స్ అయిపోయింది. 450 పీపుల్ కమింగ్ అగేన్స్ట్ యూ. జీసస్కి ఆయన అనుచరులు, మీరు జీసస్ యొక్క డిసైపుల్ అనుకోండి. ఓకే, మీ లీడరు మీ మీదకి 450 మంది వచ్చారు ఒకటేసారి. ఎట్లా ఉంటుంది? మీరు నన్ను చుట్టుముట్టేశారని అనుకుంటాం కదా, ఐఎమ్ సరౌండెడ్ అని అనుకుంటాం కదా. అట్లాంటి టైంలో యేసుక్రీస్తు, ఇక్కడ ఎవరురా యేసుక్రీస్తు అనగానే యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే అని చెప్పాను కాబట్టి నన్ను పట్టుకోండి, వీళ్ళందరినీ ఇడిచిపెట్టండి అన్న వెంటనే అంతటితో ఓకే, నెక్స్ట్ ఎవరిని పట్టుకోవాలి? వీళ్ళు యేసుక్రీస్తుని పట్టుకోవాలి. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే అటెన్షన్ అంతా అక్కడి నుంచి తీసేసి తన వైపుకి తెచ్చుకుంటున్నాడు. సఫరింగ్ యొక్క అటెన్షన్ అంతా ఎవరి వైపు తెచ్చుకున్నాడు? తన వైపుకి తెచ్చుకుంటున్నాడు. ఈ టైంలో వెంటనే సీమోను పేతురు సీన్లోకి వచ్చాడనమాట. సీమోను పేతురు సీన్లోకి వచ్చి ఏమన్నాడంటే, ఆయన దగ్గర ఒక కత్తి ఉందంట. ఆ కత్తిని దూస్తే ఏమైంది? ప్రధాన యాజకుని దాసుడు కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. సడన్గా అప్పటికి జీసస్ క్రైస్ట్ చాలా తెలివిగా అటెన్షన్ అంతా డిసైపుల్స్ దగ్గర నుంచి తీసేసి తన వైపుకి మలుచుకుంటున్న టైంలో పీటర్ ఏం చేసిండు? అటెన్షన్ ఎక్కడికి తీసుకొచ్చిండు? జీసస్ వైపుకి వెళ్ళి తీసేసి మళ్ళీ పీటర్ వైపుకి తీసుకొచ్చిండు అనమాట. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒక సంభాషణ చూస్తాం. పీటర్కి జీసస్ క్రైస్ట్ ఒక సంభాషణ చూస్తాం. ఏంటి సంభాషణ చూడండి. యేసు, కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అని చాలా జెంటిల్గా పేతురుకి చెప్పాడనమాట. కత్తిని ఎక్కడ పెట్టాలా? ఒరలో పెట్టేసేయి. దేవుడు నాకు అనుగ్రహించిన గిన్నెను నేను త్రాగకుందునా? క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ సాతానా వెనుకకు పొమ్ము లేదు, గద్దించడం లేదు. హీ వాజ్ సో జెంటిల్ విత్ పీటర్ హియర్. గెత్సెమనే తోటలో చాలా జెంటిల్గా కత్తి లోపల పెట్టేసి అని అంటాడు. లోపల పెట్టేసి ఐ హ్యావ్ టు గో త్రూ దిస్, ఐ హ్యావ్ టు డ్రింక్ దిస్. నేను దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సఫరింగ్లో నుంచి నేను వెళ్ళాలి. ఇది దేవుడు నాకు ఏర్పరిచిన దేవుని చిత్తము అని చెప్పాడనమాట. అంత ఖచ్చితంగా ఏమన్నా చెప్తామా మనం? సఫరింగ్ వస్తే మనకి ఎట్లుంటుందంటే నెక్స్ట్ ఎగ్జిట్, ఆ ఓఆర్ఆర్లో నెక్స్ట్ ఎగ్జిట్ రోడ్ ఎక్కడ అని చూస్తూ ఉంటాం. ఆ ఓఆర్ఆర్ వలయం, ఆ శ్రమల వలయంలో నుంచి ఎక్కడ ఎగ్జిట్ రోడ్ అని చూస్తూ ఉంటాం. ఒక ఎగ్జిట్ రోడ్ రాగానే ఏం చేస్తాము? బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ హీఈస్ గోయింగ్ ఇన్ టు దట్ సఫరింగ్. నేను త్రాగాలి,
ఎంత సిద్ధపాటు ఉంటే అలా ప్రార్థన చేస్తారు. చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, పీటర్ అలా ప్రవర్తించడానికి ఒక రీజన్ ఉంది. పీటర్ అలా ప్రవర్తించడానికి ఒక రీజన్ ఉంది. దీనికి ముందు మీరు మేడగదిలో లాస్ట్ టైం కూడా చదువుకున్నాము. ఒకసారి మీరు లూక్స్ గాస్పెల్ 22nd చాప్టర్ ఒకసారి చదివిస్తారా? లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం చూడండి. 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, ప్రార్థన చేసి తిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం ఏంది? సిద్ధముగా ఉన్నాను. పీటర్ ఏం చెప్తున్నాడు? ఎట్లున్నాడంటే ఆయన మరణానికైనా, దాని తర్వాత ఇంకేంటి, చెరలోనికైనా మరణానికైనా నేను నీతో పాటు రావడానికి నేను ఏంటది సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, పీటర్ అనుకుంటున్నాడు హీఈస్ రెడీ, హీఈస్ ప్రిపేర్డ్ అనుకుంటున్నాడు పీటర్. ఎక్కడికి వెళ్ళడానికి? మరణము, చెరలోనికి కానీ మరణం కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. యాక్చువల్గా సిద్ధంగా ఉన్నాడా? మనకు తెలుస్తుంది ఏమవుతుందో. చాలాసార్లు మనం అనుకుంటాం ఐఆమ్ రెడీ అని అనుకుంటాం. చాలాసార్లు మనకి ఆ ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన అంటే, లార్డ్ ఐ విల్ బీ యువర్ డిసైపుల్, లార్డ్ ఐ విల్ బీ యువర్ డిసైపుల్ అని మనకి ఆలోచన ఉంటుంది. దేవా, నేను చెరలోనికైనా మరణానికైనా నేను నీతో పాటు వస్తాను అనేది ఆలోచన, మన మదిలో ఉండే ఆలోచన. కానీ ఆ ఆలోచన దాకానే సరిపోతుంది. మీరు కనుక చూస్తే యేసుక్రీస్తు, అది ప్రాఫెసీ కాదు, యేసుక్రీస్తు ముందే జరగబోతున్న విషయాలు గ్రహించి పేతురికి ఒక వార్నింగ్ ఇచ్చిండు, లేకపోతే ఒక హెడ్సప్ ఇచ్చిండు. వార్నింగ్ అంటాం చాలా పెద్ద మాట ఏమో, ఒక హెడ్సప్ ఇచ్చిండు. హెడ్సప్ అంటే ఏంటి? తల ఉంచి ఏం జరగబోతుందో చూడటం అనమాట. హెడ్సప్ ఏమని ఇచ్చిండు చూడండి. సాతాను మిమ్మును పట్టి, ఇంగ్లీష్ బైబిల్లో యు అని ఉంటుంది, తెలుగు బైబిల్లో మంచిగా తర్జుమా చేసిండ్రు. ఓకే, అక్కడ యు అంటే మనం పీటర్ కుక్కనికి చెప్పారు అనుకుంటాం, కానీ ఇక్కడ డిసైపుల్స్ అందరికీ యేసుక్రీస్తు చెప్పాడు అన్నమాట. దట్ ఇస్ ద రైట్ ట్రాన్స్లేషన్. తెలుగు బైబిల్లో మంచిగా ట్రాన్స్లేట్ అయింది. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాను. సాతాను కోరుకున్నాడంట. ఇట్స్ అ హెడ్సప్ ఫర్ పీటర్. మనకి కూడా అట్లా హెడ్సప్స్ వస్తాయి. there is a suffering that is going to come. God allowed suffering, Satan schemed suffering. ఎవరు అడుగుతున్నారు వీళ్ళని గోధుమలాగా చల్లించడానికి? సాతాను కోరుకున్నాడంట. సాతాన్ లాగా నేను మీ డిసైపుల్స్ని చల్లిస్తాను అని చెప్పేసి గోధుమల వల్లే మీ యొక్క డిసైపుల్స్ని జల్లడ వేస్తానంటే పొట్టుకి పొట్టు, సీడ్కి సీడ్ వేరైపోవాలి. అలా జల్లిస్తానంటే నీలో ఉన్న ఒక ట్రూ డిసైపుల్ని బయటికి తీయడానికి చెత్త అంతా, హస్కంతా నిన్ను జల్లడ వేయడానికి సాతాన్ నిన్ను కోరుకున్నాడు అనేది ఒక హెడ్సప్ పీటర్కి. అట్లాంటి ఒక హెడ్సప్ మీ అందరికి వచ్చింది, మనందరికి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? జాగ్రత్త పడతాము. ఓకే, కొంచెము ఇంట్లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్త పడతామేమో. ఎందుకంటే ఎక్కువ మనుషులు కలిస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ సాటన్కి మనల్ని జల్లించడానికి. సో ఇంట్లో రూమ్లో కూర్చుంటాం నెక్స్ట్ 10 రోజులు. వీ విల్ ట్రై టు బీ వెరీ సెక్యూర్డ్. సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా సిద్ధపడతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎలా సిద్ధపడతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. హెడ్సప్ వచ్చింది పీటర్కి.
పీటర్కి హెడ్సప్ వచ్చిన తర్వాత నేను సిద్ధంగా ఉన్నాను దేవా అని అన్నాడు. చెప్పటము ఒక మాట, సిద్ధంగా ఉండటము ఇంకో మాట. నేను నీ చెరలోనికి మరణానికి నీతో పాటు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన పేతురు గెత్సెమనే తోటలో ఒక బ్యూటిఫుల్ అవకాశం వచ్చింది సిద్ధపడటానికి. ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు డిసైపుల్స్తోని ఆ యొక్క గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు ఆ 9 డిసైపుల్స్ని, ఒక డిసైపుల్ వెళ్ళిపోయాడు, 8 డిసైపుల్స్ని పక్కన పెట్టి అక్కడ ఆపేసి ముగ్గురితోని, ఎవరెవరు వీళ్ళు? పీటర్, జేమ్స్, జాన్. పీటర్, జేమ్స్, జాన్తోని గెత్సెమనే తోటలో ఇంకొంచెం దూరం వెళ్తారనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళి వాళ్ళని అక్కడ పెట్టి ఆయన స్టోన్స్ త్రో అవే అనమాట. రాయి వేసిన, మన కోడిగుడ్డు వేసాం చూడండి క్యాంప్ ఫైర్లో, అంత దూరం. ఓకే, అక్కడ నుంచి అంత దూరం వెళ్ళి అక్కడ మోకాళ్ళుని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మీరందరూ ఏం చదివినారు? ప్రార్థన చేస్తున్నాడు. బ్రాకెట్లో రాసుకోండి, సిద్ధపడుతున్నాడు అని రాసుకోండి. ఓకే, గెత్సెమనే తోట సిద్ధపడే ప్లేస్ అన్నమాట. గెత్సెమనే తోట సిద్ధపడే ప్లేస్. సిద్ధపడటానికి ఒక ప్రక్రియ ఉంది. ఏంటి అంటే, సిద్ధపాటు ఎప్పుడు ఒంటరిగా చేయాలి, 10 మందితో కాదు. 10 మంది అవసరం ఉంది. యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఈ ముగ్గురు డిసైపుల్స్ మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళంత దూరం వెళ్ళి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సో పేతురుకి దట్ ప్లేస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. గెత్సెమనే హెడ్సప్ ఇచ్చిండు, దేర్ ఇస్ ఎ సటానిక్ అటాక్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. బై ద వే, మీరు అందరు నమ్ముతారా సాటన్ అటాక్ చేస్తాడు మనల్ని? కాకమ్మ కథ అనుకుంటారా? కాకమ్మ కథ కాదు. హెడ్సప్ వచ్చింది, పేతురుకి అవకాశం వచ్చింది, హెడ్సప్ వచ్చింది. దాని తర్వాత సిద్ధపడటానికి ఒక సమయము కూడా వచ్చింది. ఒక స్థలము, ఒక సమయము దేవుడు పేతురుకి ఇచ్చాడు. ఇచ్చి సిద్ధపడటం ఎలానో మాదిరిగా ఆయన అక్కడి నుంచి కొంత దూరం పోయి ఆయన ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నాడు. ఎలా ప్రార్థన చేశాడు వద్దాం. ఆయన ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నాడు. కానీ ఈ డిసైపుల్స్ ముగ్గురు, దాంట్లో పేతురు ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు పేతురు? బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆయన సారోతోని ఓవర్కమ్ అయిపోయి, విచారంతో ఓవర్కమ్ అయిపోయి, చింతతోని ఓవర్కమ్ అయిపోయి నిద్రపోతున్నారంట. చింత ఎక్కువైతే నేను ఎక్కువ నిద్రపోతా. ఓకే, దుప్పటి అనడమే. చింత ఎక్కువైందంటే బయట ప్రపంచానికి కట్ ఆఫ్. పేతురు సారో ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. బై ద వే, డిన్నర్ అయింది అప్పుడే. డిన్నర్ అయిపోయింది, అప్పర్ రూమ్లో డిన్నర్ అయిపోయింది. లాస్ట్ సప్పర్ అనుకున్నాం కదా, అయిపోయింది. కడుపు ఫుల్లుగా ఉంది. కడుపు ఫుల్లుగా ఉంటే ఏమవుతుంది? మనసు మత్తెక్కుతుంది, కళ్ళు భారంగా తయారవుతాయి. ఇంకా చల్ల గాలి తోడైంది అనుకోండి, అసలు అదేంది గార్డెన్. ఓకే, చల్ల గాలి తోడైతే ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. పండుకున్నారు, ముగ్గురు పండుకున్నారు. మీరు ఒకసారి చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం, పేజ్ తిప్పకుండా 21వ అధ్యాయం చూడండి, 34వ వచనం నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఒకసారి చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఈ వర్సెస్. ఓకే, దేవుడి సెకండ్ కమింగ్ అంట అకస్మాత్తుగా వస్తుందంట. జనాలందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కానీ మీరు మాత్రము అది వచ్చినప్పుడు అయ్యో ఇంత సడన్గా వచ్చింది ఏంటి, అసలు నేను రెడీగానే లేను దీని గురించి అని మీరు డిసైపుల్స్గా అనుకోకుండా
మీరేం చేయాలా, మనమేం చేయాలా? ప్రార్థనలో మెలకువగా ఉండాలంట. ఓకే, మరి ప్రార్థనలో మెలకువగా ఉండకుండా ఉండటానికి, స్పిరిట్లో మెలకువగా ఉండకుండా ఉండటానికి ఉండే అడ్డంకులు ఏమని రాయబడి ఉన్నాయి అక్కడ? తిండి వలన. మీరు దాన్ని అండర్లైన్ చేసి, బోల్డ్ చేసి, ఇటాలిక్స్ పెట్టి, ఇంకా డిఫరెంట్ కలర్ పెట్టి, ఫాంట్ పెట్టి, సర్కిల్ చేసి, ఎట్లా చేస్తారా చేయండి. దేనివలన? తిండి వలన. మత్తు వలన. మత్తు అంటే నిద్ర. నిద్ర 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 నిద్ర. ఓకే, నెక్స్ట్ ఐహిక విచారాల వలన. దీస్ ఆర్ ద 3 అబ్స్టకల్స్. సిలువ ఎత్తుకోకుండా ఉండటానికి, మనము మెలకువగా ఉండకుండా ఉండటానికి మనకు ఉండే అడ్డంకులు. యేసుక్రీస్తు వాళ్ళు అక్కడ పండుకుంటే కొంచెంసేపు ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి వచ్చి డిసైపుల్స్తో ఏమన్నాడంటే, ఏమన్నాడు? స్పిరిట్ ఈస్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈస్ వీక్. శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ మనకి సిద్ధమే. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. శరీరము బలహీనం ఎప్పుడైతుంది? తిండి తింటే. మనం అనుకున్నాం తిండి తింటే శరీరం బలం కావాలి కదా. అయ్యయ్యయ్యా, కాదట్లా. ఇది యాంటీ క్లైమాక్స్. తిండి తింటే శరీరము బలహీనంగా ఉంటుంది, ఆత్మ బలహీనమైపోతుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఆత్మకి అస్సలు కోఆపరేట్ చేయడు, అస్సలు కోఆపరేట్ చేయడు. నువ్వు అడిగినావు అనుకోండి శరీరాన్ని, ఏందిరా నువ్వు ఎందుకు కోఆపరేట్ చేయట్లేవంటే, నేను ఎందుకు కోఆపరేట్ చేయాలి చెప్పు అని అడుగుతాడు. ఎందుకంటే గలేషియన్స్ 5:17లో ఎప్పుడు వైరమే అని ఉంది. ఆత్మకి శరీరానికి ఎప్పుడు వైరమే. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ అండి. యువర్ స్పిరిట్ అండ్ ఫ్లెష్ ఆర్ నాట్ ఫ్రెండ్స్ ఎట్ ఆల్, దే ఆర్ ఎనిమీస్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ స్పిరిట్, ఆత్మ ద్వారా నువ్వు జీవించాలని అనుకుంటుంటే, శరీరము నిన్ను అసలు ఆత్మ ద్వారా జీవించటానికి పర్మిషన్ ఇవ్వడు. మరి ఎట్లా? నీలోనే ఒకడున్నాడు కదా, నీకు చెందనివాడు, నీకు ప్రతికూలంగా ఉన్నవాడు నీలోనే ఉన్నాడు కదా. మరి వాడిని ఎలా నువ్వు సబ్డ్యూ చేస్తావు అంటే, నీ ఆత్మ బలంగా ఉండాలి, శరీరము బలహీనంగా. అంటే ఎట్లా? నీ ఆత్మ బలంగా ఉండాలి, శరీరము కూడా ఆత్మను ఒబే చేసేటట్లు నీ యొక్క కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు కంట్రోల్లోకి వస్తాడు? ఎప్పుడు కంట్రోల్లోకి వస్తాడు? 3 సంగతులు దయచేసి. ఏంటి 3 సంగతులు చెప్పండి? తిండి, నిద్ర, ఐహిక విచారాలు. దట్ ఈస్ అంటే ఇట్స్ ఎ సారో అక్క. You have so much of concerns around the world. You have so much of concerns around the world, around you, that you cannot concentrate on your spirit. Cares of life. మీరు చూసారా మీకు పారబుల్లో కూడా కేర్స్ ఆఫ్ లైఫ్ పెరిగిన వెంటనే ఏమైంది? కొట్టిపడేసింది. యూ వాంట్ టు లివ్. పెరిగిన వెంటనే అంటే యూ హ్యావ్ ఎ డిజైర్ టు లివ్ ఫర్ గాడ్. వెంటనే ఏమొచ్చినాయి? విచారాలు వచ్చి, కేర్స్ ఆఫ్ లైఫ్ వచ్చినాయి. వెంటనే ముందులే అనుకుంటా. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? తిండి. నెక్స్ట్ ఏంది? నిద్ర. మూడోది ఏంది? ఐహిక విచారాలు. ఒక 2-3 నెలల నుంచి నేను నేర్చుకుంటున్న పాఠం అన్న ఏంటంటే, కడుపు ఎప్పుడు హాఫ్ ఫుల్ ఉండాల, ఫుల్గా ఉండకూడదు. ఏందన్నా నువ్వు చాలా పెసిమిస్టిక్గా తయారైనావు అంటే ఆయనకి లేదు. గ్లాస్ హాఫ్ ఫుల్ ఉందా, హాఫ్ ఎంటీ ఉందా అంటే ఏం చెప్తావు? రియలిస్టిక్గా దాంట్లో నీళ్ళు ఉన్నాయి తాగేస్తారని చెప్పాలి. ఫుల్ ఉందని చెప్పకూడదు, ఎంటీ ఉందా. కడుపు నేను నేర్చుకుంటుంది ఏంటంటే ఫుల్గా ఉండకూడదు. ఒక్కసారి ఫుల్ ఉంటే నీ స్పిరిట్, నీ శరీరము నీ స్పిరిట్ మాట వినడు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. వినడు అంతే. అన్న నేను కడుపు నిండా బిర్యానీ తిని కూడా ప్రార్థన చేసుకోగలనంటే బ్లెస్సెడ్ ఆర్ దో, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ హెడ్స్ అప్. సాధారణ మిమ్మల్ని
చేరడానికి సిద్ధమవుతున్నాడు, మీరు సిద్ధపడండి. అట్లా అవ్వదు. అందుకనే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. సో బీ ప్రిపేర్డ్. సిద్ధపాటు ఎట్లా చేసుకోవాలి? ప్రార్థన, ఇంకా మనం అక్కడికి రాలేదు, కానీ ప్రార్థనకి ముందు సిద్ధపాటు ఏంటండి? ప్రార్థనకి ముందు సిద్ధపాటు, జర తక్కువ తినండి అన్న ప్లీజ్. అన్న తక్కువ తింటే శరీరం బలహీనం అయిపోద్ది. కాదు 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 అట్లా అవ్వదు. యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. స్పిరిచువల్గా నువ్వు చాలా రాటుదేలిపోతూ ఉంటావు కడుపు సగం ఉన్నప్పుడు. నిద్ర తక్కువ పడుతుంది, మంచిది అది మీకు. చాలామంది ఇప్పుడు వెళ్ళిన వెంటనే నిద్రపోవాలనుకుంటున్నారు కదా. నేనైతే ఐఎమ్ లాంగింగ్ టు గో అండ్ స్లీప్. మీరు నన్ను ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తే పోయి అనుకుంటా, సో టైర్డ్ కదా. కడుపు తక్కువ ఉన్నప్పుడు, కడుపులో ఫుడ్ తక్కువ ఉన్నప్పుడు నిద్ర కూడా తక్కువ పడుతుంది. ఆత్మ సిద్ధంగా ఉంటుంది. ప్రార్థన చేయడానికి ఈ అన్ని ప్రిపరేషను. చాలాసార్లు మీరు అనుకుంటారు కదా, ప్రార్థన చేయాలనుకుంటున్నాను బ్రదర్, కానీ ఏం చేయదు బ్రదర్, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను బ్రదర్, కొంచెం సహాయం చేయి బ్రదర్ అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? బ్రదర్ మీరు తక్కువ తినండి బ్రదర్ అని. మీరు తక్కువ తినండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్ అని చెప్పాలా. ఓకే, తక్కువ తినాలి. వాక్యంలో చెప్తుంది అది. మత్తు వస్తుందంట, మత్తు వస్తే స్పిరిట్ వీక్ అవుతాడంట. కేర్స్ ఆఫ్ లైఫ్ చాలా బర్డెన్సమ్గా అనిపిస్తాయి, చాలా బర్డెన్సమ్గా అనిపిస్తాయి. నువ్వు ప్రార్థనలో సిద్ధపడుతూ ఉంటే కేర్స్ ఆఫ్ లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఏంటి ఈజీ తెలుసా? దేవుడు చూసుకుంటాడని అన్న నమ్మకం, నిశ్చయత, ఆ యొక్క కంఫర్ట్, ఆ యొక్క కామింగ్ అష్యూరెన్స్ మీ మీదకి వస్తుంది. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, గమనించండి మీరు ఎలా ఉన్నారు మీ ప్రార్థన జీవితంలో. ఎక్కడ పోయింది మీ ప్రార్థన జీవితం? గెచ్చమైన తోటలో పండుకుంటున్నారా, ప్రార్థన చేస్తున్నారా? ఆలోచించండి. దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, సాతాను పొంచి ఉన్నాడు, మనము సిద్ధంగా ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు శిష్యుడవైతే సిద్ధపాటు ప్రార్థన, కానీ ప్రార్థనకి సిద్ధపాటు ఈ 3 విషయాలు. ప్రార్థనకి సిద్ధపాటు ఈ 3 విషయాలు. వాక్యంలోకి వద్దాము. పేతురు అనుకుంటున్నాడు, సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నాడు, నేను చెరలోనికైనా మరణానికైనా నేను సిద్ధమే ప్రభువా అంటే, గెత్సెమనే తోటలో కొంచెం టైం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు భలే సిద్ధపడ్డాడు. వద్దాం అక్కడికి కూడా. దేవుడు భలే సిద్ధపడ్డాడు. సిద్ధపడి 3 సార్లు ప్రార్థన చేసుకొని వచ్చి, ఇంకా చాలే లెండి అని చెప్తాడనమాట. చాలే లెండి, నన్ను అప్పగింపబోవాడు వస్తున్నాడు, వెళ్దాం పదా అని చెప్పినప్పుడు పేతురు ఏం చేశాడంటే, యూదా ఇస్కరియోతు వచ్చి వాళ్ళు పట్టుకోపోయేటప్పుడు యేసుక్రీస్తు మీద చెయ్యి వేయంగానే పేతురు ఆ స్ప్లిట్ సెకండ్ల కత్తి తీసాడు, వేసేసాడు. ఓకే, యాక్చువల్గా సాజిటల్ సెక్షన్, చాలాసార్లు చెప్పినా కదా, యాక్చువల్గా సాజిటల్ సెక్షన్ అవ్వాలి ఇట్లా తల. వాడు ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా పోయింది. ఆ రోజు ట్రంప్ ఇట్లా అనకపోయి ఉంటే ఇక్కడ తగిలేది. ఇట్లా అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, చెవుకు తగిలింది. హెయిర్ లైన్ అంతే డిఫరెన్స్, చెవు తగింది. వీళ్ళందరినీ విడిచిపెట్టండి, మీరు నా కోసం వచ్చారు, నన్ను పట్టుకోండి అని అన్నప్పుడు సిద్ధపాటు లేనివాడు ఏం చేస్తాడంటే ఫ్లెష్లో ఆపరేట్ అవుతాడు. దయచేసి రాసుకోండి, ప్రార్థనలో సిద్ధపాటు లేనివాడు ఫ్లెష్లో ఆపరేట్ అవుతాడు. అది చాలా నష్టం. ఎవరికి తెలుసా? నీకు పాయింట్ నెంబర్ 1, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ 2, అంటే మన సంఘానికి పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 దేవుని రాజ్యానికి. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు.
సిద్ధపాటు లేకపోతే, ఆత్మ సిద్ధంగా లేకపోతే, మనము శరీరంలో ఫ్లెష్లో ఆపరేట్ అయ్యేటప్పుడు మనకి 3 నష్టాలు. నంబర్ 1 ఎవరికి? నాకు. అటెన్షన్ అంతా ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు పీటర్ మీదకి వచ్చింది. వదిలిపెట్టి, జస్ట్ ఇమాజిన్, పీటర్ను కూడా యాక్చువల్గా 4వ సిలువ వేయాలి అక్కడ. యాక్చువల్గా అయితే అక్కడ 4th క్రాస్ ఈజ్ వాట్? పీటర్. కానీ వెంటనే అగైన్ జీసస్ క్రైస్ట్ ఏం చేసింది తెలుసా? కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు మొత్తం సిట్యుయేషన్. ఎట్లా? హీలింగ్ అవసరం అక్కడ. ఆ చెవు తీసి ఇట్లా పెట్టిండు. రబ్బర్ చెవ్వా ఏందో తెలియదు, కానీ ఇట్లా తీసి ఇట్లా పెట్టి ఇట్లా అనంగానే ఏమైంది? హీల్ అయిపోయింది మొత్తం. ఆ హీలింగ్ చూసాను నేను వదిలిపెట్టాల్సి ఉండే. పేతురు అట్లా బతికిపోయిండు. అలా బతికిపోయింది. ఏదైతే అటెన్షన్ డైవర్ట్ అయిందో ఆ డైవర్షన్ని మొత్తం మళ్ళీ ఆ చార్జ్డ్ సిట్యుయేషన్ని గెత్సెమనే తోటలో 1 సెకండ్లో డిఫ్యూజ్ చేసేసాడు. ఎట్లా? హీలింగ్ చేసి డిఫ్యూజ్ చేసేసాడు. మాల్కస్ దాని తర్వాత ఎట్లా బతికిండో తెలియదన్న నాకు. మల్కు తన జీవితాన్ని ఎట్లా గడిపిండో నాకు తెలియదు. బైబిల్లో రాయబడలేదు, కానీ ఒక విచిత్రం అది. ఆత్మ సిద్ధంగా లేకపోతే ఫ్లెష్లో ఆపరేట్ అవుతాం. ఇక్కడ చిన్న మాట చెప్పాలి. సంఘంగా మనందరము ఫ్లెష్లో ఆపరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు? ప్రార్థన తక్కువైనప్పుడు, ఆత్మ సిద్ధంగా లేనప్పుడు. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉండదు? ప్రార్థన ఎప్పుడు తక్కువైతుంది? తిండి ఎక్కువగా తిన్నప్పుడు, నిద్ర ఎక్కువగా పోయినప్పుడు, కేర్స్ ఆఫ్ లైఫ్ మనలోని జీవవాక్యము వల్ల వచ్చే ఆనందాన్ని హరించినప్పుడు, డిస్ట్రాయ్ చేసినప్పుడు. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ జస్ట్ ఇదంతా చైన్ అన్న, ఒక్కొక్కటి లింక్ అంతా పెడుతున్నా నేను. మెల్లగా ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్మాల్ చైన్ ఆఫ్ థాట్స్, లింక్స్ పెడుతున్నాం. ఫ్లెష్లో ఆపరేట్ అయితే పేతురికి ప్రమాదం అయ్యేది. దేవుడు జీసస్ క్రైస్ట్ ఏం చేసిండు? రక్షించేశాడు. అక్కడ చార్జ్డ్ సిట్యుయేషన్ డిఫ్యూజ్ చేసేసాడు. నెక్స్ట్ ఏమైంది? ఎవరికి నష్టమో? నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళందరి, అరే వాడు కొట్టిన అందరిని పట్టుకోండి రా అన్నారు అనుకోండి, కష్టం. సంఘానికి ఇబ్బంది. ఒక్కడు ఫ్లెష్లో ఆపరేట్ అయినా సంఘానికి ఇబ్బంది. గమనించండి. చాలామంది, మన సంఘం గురించి మాట్లాడతలేను, ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టుల మీద పోస్టులు. ఏంది? ఒపీనియన్ మీద ఒపీనియన్. నన్ను అడిగితే మై సిన్సియర్ అడ్వైస్, ఎవరెవరైతే ఆన్లైన్లో కూడా వింటున్నారో కొంచెం తగ్గించండి. అవసరం లేదు. వాడు ఫేస్బుక్లో మన పోస్ట్ చూసి దేవుడి రక్షణలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దానివల్ల రారు. నా పాయింట్ నెగ్గడానికి ఉంటుందేమో. లేకపోతే జనాలందరూ ఇట్లా వదిలిపెట్టేస్తే మరి యేసుక్రీస్తు సువార్తలో పవర్ అంతా పోతుంది అనుకుంటారు. ఓహోహోహో, వెయిట్, యేసుక్రీస్తు సువార్తకి మనం పవర్ అందించడం లేదు, సువార్తలోనే శక్తి ఉన్నది. ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ డైనమో. గాస్పల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ డైనమో. అది విస్ఫోటనం చెందిందంటే మనిషి రక్షణ పొందుతాడు. ఫ్లెష్లో ఆపరేట్ అవ్వకండి. సంఘము ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అర్థమవుతుందా? తద్వారా మూడవ వ్యక్తి ఎవరు? మూడోది ఏంటి ప్రమాదంలో పడేది? దేవుని రాజ్యము ప్రమాదంలో పడేది. దేవుని రాజ్యం ప్రమాదంలో పడే ఉంది. జాగ్రత్తగా. పేతురు అలా చేశాడు. పేతురు చేతిలో కత్తి ఉంది. కత్తి దేనికి చిహ్నం అంటే దేవుని యొక్క చిత్తానికి రెసిస్టెన్స్ అన్నమాట. అది ఇట్ ఈస్ రెసిస్టింగ్ గాడ్స్ విల్. ఐ వాంట్ టు డూ గాడ్స్ విల్, బట్ యు రెసిస్ట్. ఆపేస్తున్నాం. ఎట్లా ఆపుతున్నాము? లాజిక్. పీటర్ లాజిక్ ఏంటి తెలుసా? నేను దేవునికి ప్రతిజ్ఞ చేసిన. ఏమని ప్రతిజ్ఞ చేసిన?
దేవా చెరలోనికి కానీ మరణానికి కానీ నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ ప్రతిజ్ఞకి కట్టుబడి ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ అగైన్ వాట్ ఈస్ ద మోటివ్? వాట్ ఈస్ ద మోటివ్ అన్న? రైట్ మోటివ్, రాంగ్ యాక్షన్స్. ఫ్లెష్ ఆపరేషన్ అంటే అట్లనే ఉంటుంది. ఫ్లెష్ ఆపరేషన్ అంటే ఏంటి? ఫ్లెష్లో ఆపరేట్ అవడం అంటే ఏంటి? మోటివ్స్ అన్నీ రైట్గా ఉంటాయి కానీ యాక్షన్స్ రాంగ్ ఉంటాయి. రేపు పొద్దున మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశాను అనుకోండి, రైట్ మోటివ్ అన్నా అంటాం, యాక్షన్ ఏముంది పట్టించుకోబాకన్నా అంటాం. లేదు 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 లేదు, మీకు అర్థమవుతుందా? యాక్షన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మంచి ఉద్దేశించి దేవుని చిత్తము ప్రోగ్రెస్ అవ్వకుండా, దేవుని చిత్తము నెరవేరకుండా రెసిస్ట్ చేస్తాం, మన యాక్షన్స్ ద్వారా రెసిస్ట్ చేస్తాం. పీటర్ రైట్ చేసిండా రాంగ్ చేసిండా? రాంగ్ చేసిండు ముమ్మాటికి. ఎందుకు? సిద్ధపాటు లేదు, మనిషి సిద్ధంగా లేడు, ప్రార్థనలో గడపల. కాబట్టి ఫ్లెష్ ఆపరేషన్ అనమాట, తీసి రుబ్బటం, ఫటాఫటా చెవుల్ని నరికేయటం. జాగ్రత్త సుమా, మీరు యేసుక్రీస్తు శిష్యుడు అయితే సిద్ధపాటు ఇంపార్టెంట్. ప్రార్థనలో సిద్ధపాటు లేకపోతే ఏమైందమ్మా? మనము ఫ్లెష్లో ఆపరేట్, డేంజర్ అది. నెక్స్ట్, ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. ఇంకో ఫ్రెండ్ వచ్చిండు, జీసస్ క్రైస్ట్ ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ అని పిలిచిండినని. ఎవరు తెలుసా? ఇస్కరియోతు యూదా వచ్చాడు. ఇదంతా దానికి కాంటెక్స్ట్ ఏంది అంటే ఇస్కరియోతు యూదానే. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే గెత్సెమనే తోటలో అక్కడ ఒక దండు బయలుదేరింది. ఎక్కడ? ప్రధాన యాజకుని కోటియాడ్ దగ్గర నుంచి ఒక దండు బయలుదేరింది. 450 నుంచి 500 మంది వచ్చి ఆ గెత్సెమనే తోటలోకి ఎంటర్ కాగానే యేసుక్రీస్తు నన్ను అప్పగింపబోవాడు వచ్చాడు అని చెప్పేసి అన్నాడు. ఇస్కరియోతు యూదా వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? గ్రీటింగ్స్ రాబాయ్ అని అన్నాడు అనమాట. నీకు శుభం, బోధకుడా నీకు శుభం. మనసు జీసస్ క్రైస్ట్ యొక్క హృదయము అసలు ఎంత బాధపడి ఉంటుందో. ఎందుకు తెలుసా? నువ్వు 3.5 సంవత్సరాలు ఒకటి జీవితంలో ఇన్వెస్ట్ చేసి, ఓకే, ఆ 3.5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఇంకా రేపో మాపో యేసుక్రీస్తు ఇంకా నెక్స్ట్ రోజు హీఈస్ క్లోజింగ్ హిస్ చాప్టర్ ఇన్ దిస్ వరల్డ్, హిస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. అట్లాంటప్పుడు ఒక డిసైపుల్ వచ్చి స్టిల్ బోధకుడా అని అంటూ ప్రభువా అని రాకపోయి ఉంటే ఎంత బాధ కలుగుతుంది. అరే 3.5 సంవత్సరాలు వీనిలో ఇన్వెస్ట్ చేశాను, వీడు ఒక్క అడుగు కూడా డిసైపుల్షిప్లా ముందుకెళ్ళి, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళి ఆయన వచ్చాడు, గ్రీటింగ్స్ రాబాయ్ అని అన్నాను అనమాట. ఐ రిమెంబర్ కుంఫు పాండా స్టోరీ. పీకాక్ దగ్గరికి వచ్చేటప్పుడు గ్రీటింగ్స్ పాండా అని అంటుంది అనమాట. ఓకే, అంటున్నప్పుడు ఏంటి తెలుసా? జూడస్ ఇస్కరియోతు అలా అంటున్నప్పుడు ఏంటి తెలుసా? హిస్ హార్ట్ వాస్ సో పాయిజనస్, విషంతో నిండిపోయింది యూదా ఇస్కరియోతు హృదయం. అంతేకాదు, ఇట్ ఈస్ పొసెస్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాయిజనస్, జూడస్ హార్ట్ వాస్ పొసెస్డ్. మీరు కనుక గాస్పల్స్లో క్షుణ్ణంగా చదివితే 2 సార్లు సాతాను యూదా ఇస్కరియోతు హృదయంలో ప్రవేశించాడు అని 2 మార్లు రాయబడింది. 2 మార్లు అంటే ఏందన్నా? నువ్వు 2 సార్లు ఒక మనిషి మీ ఇంటికి వచ్చి పోతూ ఉంటే ఏంటన్నట్టు అర్థం? ఫ్రీ యాక్సెస్ అన్నా, ఫ్రీ యాక్సెస్. చాలామంది మనము యేసుక్రీస్తుతో ఉంటాము, యేసుక్రీస్తుతో పాటు నడుస్తూ ఉంటాము, మిరాకిల్స్ కూడా చేస్తూ ఉంటాము. జూడస్ చేసిండు బై ద వే. మిరాకిల్స్ కూడా చేస్తూ ఉంటాం, బోధ చేస్తూ ఉంటాం, పైనుంచి పిడుగు పడాలంటే పడుతుంది, అన్నీ చేస్తాం. కానీ ఏముంటుంది తెలుసా? హృదయంలో సాతానికి ఫ్రీ యాక్సెస్ ఇస్తాం. ఒక డిసైపుల్కి అది తగదు. నువ్వు కోట కట్టాల్సిందే. మళ్ళీ దానికి సిద్ధపాటు ఏంటి? ప్రార్థనలో కోట కట్టాల. నీ హృదయం చుట్టూ సాతానికి
కోట రాకుండా ప్రార్థనలో నీ హృదయానికి, నీ మనసుకి, నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ మోటివ్స్కి మొత్తానికి కోట కట్టేయాల ప్రార్థనలో. జూడాస్ వచ్చాడు విత్ ఎ పాయిజనస్ హార్ట్ అండ్ ఎ పొజెస్డ్ హార్ట్. హీ కేమ్. వచ్చేమన్నాడు తెలుసా, చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు వీడియో చేసి చూస్తుంటే అసలు అన్ఈవెంట్ఫుల్ యాక్టివిటీ అది. పీటర్ ఏంటి, పీటర్స్ యాక్టివిటీ ఈజ్ ఈవెంట్ఫుల్ యాక్టివిటీ. అమ్మ అనిపించే యాక్టివిటీ అనమాట ఈవెంట్ఫుల్ యాక్టివిటీ అంటే. కత్తి తీసి నరగడం అంటే ఎంత ఈవెంట్ఫుల్ అగా, ఇట్ ఈస్ అన్ ఈవెంట్ఫుల్ యాక్టివిటీ. కానీ జూడాస్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద మోస్ట్ అంటే ఇట్స్ అ వెరీ ఇంకా ప్లెజెంట్ యాక్టివిటీ అనుకో. వచ్చి గ్రీటింగ్స్ రాబాయ్ అని ముద్దు పెట్టుకున్నాడు. గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఆ కిస్ని ఇట్స్ అన్ అఫెక్షనేట్ కిస్గా ట్రాన్స్లేట్ చేయబడింది. ఇట్ ఈస్ అన్ అఫెక్షనేట్ కిస్, నాట్ అన్ ఆర్డినరీ కిస్. ఇట్ ఈస్ దట్ కిస్ ఈస్ అవుట్వర్డ్లీ వెరీ అఫెక్షనేట్. ఎవరండి ఈ వ్యక్తి? హార్ట్ ఏమో పాయిజన్గా ఉంది, పొసెస్డ్గా ఉంది, బయటికి మాత్రం ఏంటి తీయని ముద్దులు, తీయని మాటలు. హీ ఈస్ ఆల్సో ఏ డిసైపుల్ బై ద వే ఫర్ 3.5 years. ఫర్ 3.5 years హీ ఈస్ ఆల్సో ఏ డిసైపుల్. గమనించండి, జూడస్ మోటివ్స్ వేర్ రాంగ్, బట్ యాక్షన్స్ ఏంటండి రైట్ యాక్షన్స్. చూస్తే అలా తప్పేముందన్న, అసలు ఏం జరిగిందన్న? జూడస్ వచ్చిండు, గ్రీటింగ్స్ రాబాయ్ అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, నెక్స్ట్ వచ్చి పట్టుకొని పోయినారు. అసలు వాట్ హ్యాపెన్? బయట నుంచి చూస్తే నథింగ్ హ్యాపెన్, కానీ లోపల ఏంటి? ఈ డిసైపుల్కి పాయిజన్ ఉంది, పొసెస్డ్ ఉన్నాడు. అర్థమవుతుంది? సమ్ టైమ్స్ వీ ప్రిటెండ్ టు డూ గాడ్స్ విల్. ఇందాకేమనుకున్నాము? రెసిస్టెన్స్ టు గాడ్స్ విల్, స్వర్డ్ రెసిస్టెన్స్ టు గాడ్స్ విల్. దాని తర్వాత కిస్ ఈజ్ వాట్? ప్రిటెండింగ్ టు డూ గాడ్స్ విల్. కానీ చేస్తామన్నా చేయం, పైన గాడ్స్ విల్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాం, కానీ లోపల ఏంటి? అంతా చేదే, అంతా చేదే. బైల్ ఫిల్డ్ హార్ట్, బైల్ గాల్ బ్లాడర్లు ఉంటుంది, కానీ ఇట్లాంటి వాళ్ళకి బైల్ ఎక్కడ ఉంటుంది? హృదయంలో నిండిపోతూ ఉంటుంది. ద హార్ట్ విల్ బి పంపింగ్ నాట్ బ్లడ్ బట్ బైల్. బైల్ అంటే తెలుసు కదా, హార్ట్ ఈస్ పంపింగ్ వాట్? బ్లడ్, బైల్. దీస్ ఆర్ వన్ గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్. జాగ్రత్తగా ఉండండి, మనం అట్లా అవ్వకూడదు, అస్సలు కావకూడదు. అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? సిద్ధపాటు ఎంతో అవసరం, సిద్ధపాటు ఎంతో అవసరం. యేసుక్రీస్తు తన హృదయాన్ని స్థిరపరచుకున్నాడు యెరూషలేముకి వెళ్ళటానికి. ఇప్పుడు సిలువ ఎత్తుకోవటానికి తన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త. మనం ఒక స్వర్డ్ గురించి నేర్చుకున్నాము, దాని తర్వాత ఒక కిస్ గురించి నేర్చుకున్నాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎ కప్, గిన్నె గురించి నేర్చుకుంటున్నాం. చూడండి, మార్కు సువార్త 14:32 వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాను. ఇంకో గాస్పెల్లో కూర్చొని ప్రార్థన చేయండి అని ఉంటుంది. పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. మీరు గమనించారా? యేసుక్రీస్తు కూడా సారోలో నుంచి వెళ్తున్నాడు, యాగనీలో నుంచి వెళ్తున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? డస్ హీ హ్యావ్ ఎ కేర్ ఆఫ్ లైఫ్? ఓకే, కేర్ ఆఫ్ లైఫ్ ఉందా? అసలు ఇంతకంటే కేర్ ఆఫ్ లైఫ్ మనకెవరికి రాదు. జీవితం గురించి చింత ఇక్కడ కంటే ఇంకా ఇంత తీవ్రంగా ఎప్పుడు మనకి రాదు. యేసుక్రీస్తు అలా ఉన్నప్పుడు ఏం చేశాడు చూడండి. మిగుల విభ్రాంతి నొందుట చింతాక్రాంతుడు ఆరంభించను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, ఇంకో గాస్పెల్లో మోకాళ్ళుని, ఓకే, సాధ్యమైతే
ఆయన ప్రార్థన చూడండి, ఏంటది? సాధ్యమైతే. ఎలా సిద్ధపడాలి? నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క ఇష్టాన్ని దేవుని చిత్తములోకి సమర్పించుకోవటము. సరెండరింగ్ యువర్ విల్ అండ్ యువర్ లైకింగ్స్ టు గాడ్, యువర్ డిజైర్స్ టు గాడ్. ఎలా చేస్తారు చూడండి. సాధ్యమైతే, దేవా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. 3 గాస్పల్స్లో ఈ ప్రార్థన రాయబడి ఉంది. మీరు 3 గాస్పల్స్లో ఈ ప్రార్థన అంతా తీసి ఒక సింగిల్ ప్రార్థన లాగా నోట్బుక్లో రాసుకుంటే ఏమో ఉంటుందంటే, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. 3 గాస్పల్స్లో నుంచి 3 వర్సెస్ తీసి రాస్తే దిస్ ఈస్ ద సమ్మరీ. యేసుక్రీస్తు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, సాధ్యమైతే దేవా, సాధ్యమైతే. అంటే ఏంటి? వాట్ డు యు సీ హియర్? సాధ్యమైతే అని ఎప్పుడు మాట్లాడతారు? యు సీ అన్ ఇంటెన్స్ ఫైట్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. కొంచెం అవకాశం ఉంటే, సాధ్యమైతే అంటే ఏంటి? దేవా నీకు పాసిబుల్ ఉంటే దీన్ని నా దగ్గర నుంచి తొలగించేస్తాయి, కానీ ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే. అంటే అర్థం ఏంటి అంటే, హీఈస్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు టేక్ అప్ ద క్రాస్, టు డూ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ హిస్ లైఫ్. అవకాశం ఉంటే దేవా తొలగి, కానీ అది నా చిత్తంలాగా అనిపిస్తుంది, కానీ నా చిత్తం కాదు ప్రభువా. ఇక్కడ ఈ పరిస్థితులలో ఎవరి చిత్తం నెరవేర్చాలి? నీ చిత్తమే నెరవేర్చాలి. కానీ నీ చిత్తము నెరవేర్చాలంటే ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ సఫరింగ్, చాలా సఫరింగ్ దేవా. హీ హాస్ టు గో త్రూ ద క్రాస్. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్, హీ విల్ బి గోయింగ్ ఇన్ టు. ఆ క్రాస్ని గుర్తు తెచ్చుకొని యేసుక్రీస్తుకి చెమటలు పడుతున్నాయంట. లూక్స్ గాస్పల్లో ఉంటుంది, యేసుక్రీస్తుకు చెమటలు పడుతుంటే అంట, ఆ చెమటలు పెద్ద పెద్ద రక్త బిందువుల వలె ఆయన నుదుట మీద నుంచి కాడుతూ వచ్చాయంట. ఓకే, ఇట్ ఇస్ ఎ మెడికల్ సినారియో, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఇట్. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్ బ్రేక్ అయ్యి స్వెట్ పోర్స్లో నుంచి స్వెట్తో పాటు బ్లడ్ లీక్ అయ్యి రావటం అన్నమాట. He was going through that intense stress there. But in that intense stress, ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తన చిత్తాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు అనమాట. ఎలా సమర్పించుకుంటున్నాడు? దేవా కష్టమైనప్పటికీ, నాకు కష్టమైనప్పటికీ ప్రభా నీ చిత్తమే ఇక్కడ సిద్ధించాలి అని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. లూక్స్ గాస్పల్లో ఇంకో మాట ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన సరెండర్ చేసుకున్నాడో, తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడో, సరెండర్ చేసుకున్నాడో, బైబిల్లో ఏమని రాయబడింది లూక్స్ గాస్పల్లో అంటే, మనందరూ క్యూసి చదివిండ్రు. లూక్స్ గాస్పల్ ఏమని రాసింది? దేవదూతలు వచ్చి ఆయనకి మినిస్టర్ చేశాయంట. గాస్పల్స్లో మీరు 2 ప్లేసుల్లో దేవదూతలు వచ్చి యేసుక్రీస్తుకి మినిస్టర్ చేసినట్టు చూస్తాం. ఒకటి ఆ యొక్క టెంప్టేషన్స్ అయిపోయినప్పుడు, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. వాట్ డస్ దట్ సిగ్నిఫై? మీరు మీ సిలువను ఎత్తుకోవటానికి, మనము మన సిలువ ఎత్తుకోవటానికి మనము మనస్సుని సిద్ధపరచుకుని రెడీ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతట్లో యూ విల్ సీ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ విత్ యూ. అన్న యేసుక్రీస్తుకి వచ్చిండ్రన్నా, నాకు ఎవరు వస్తారన్నా? మీరు నమ్మండి, ఏంజల్స్ విల్ బి దేర్ అరౌండ్ యూ వెన్ యూ ఆర్ క్యారింగ్ యువర్ క్రాస్. కాకమ్మ కథ అనుకుంటున్నారు కదా అందరు? కాదు కాదు. ఏంజల్స్ విల్ బి దేర్ అరౌండ్ యూ వెన్ యూ ఆర్ క్యారింగ్ దట్ క్రాస్. బైబిల్లో రాయబడి ఉంది, యేసుక్రీస్తుకి ఆ ఏంజల్స్, దేవదూతలు వచ్చి మినిస్టర్ చేశారంట. మినిస్టర్ చేసిన తర్వాత, అండ్ దట్ ఈస్, బై ద వే, దట్ ఈస్ హౌ యూ ప్రిపేర్ టు టేక్ అప్ ద క్రాస్. ఆ రోజు
కైసరియా ఫిలిప్పై ప్రదేశంలో మీకు ఆ సంభాషణ గురించి చెప్పాను కదా, ఆన్ ద వే టు జెరూసలేం ఏమైందో చెప్పాను కదా. పేతురు అలా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఎవరైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల, ఎవడైనా అంటే ఎంతమంది వస్తారు? ఎవరైనా వస్తారు. నన్ను వెంబడింప గోరిన ఎడల, ఎవరైనా నన్ను వెంబడించడానికి కోరిక కలిగిన ఎడల, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు ఫాలో జీసస్, ఫస్ట్ థింగ్ జీసస్ ఏం చెప్పిండంటే, ఏం చెప్పిండు? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువని ఎత్తుకోవాలి. ఇక్కడ ఆపుదాం, ఓకే. ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంతా మనం గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు చూస్తాం, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంతా. బట్ విల్ స్టాప్ హియర్. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకోవాలి. అలా ఎత్తుకోవాలి అంటే సిద్ధపాటు అవసరం, స్థిరమైన మనసు అవసరము, సిద్ధపడిన మనసు అవసరం, సిద్ధపడిన మనసు అవసరం. యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఆ ఇన్స్ట్రక్షన్ అక్కడ ఇచ్చాడు కదా కైసరియా ఫిలిప్పైలో, ఇన్స్ట్రక్షన్తో ఆపలా, చేసి చూపించాడు. ఎలా చేసి చూపించాడు? గెత్సెమనే తోటలో తన చిత్తాన్ని దేవునిలో పెట్టేసి, దేవా ఐఎమ్ టేకింగ్ అప్ దిస్ క్రాస్, నా తప్పేం లేదు దీంట్లో, ఈ యొక్క శ్రమ రావడానికి నా తప్పేం లేదు, కానీ శ్రమ వచ్చింది కాబట్టి ఈ శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? దైవ చిత్తానుసారమైన సారో ఇది. సో ఐ విల్ టేక్ దిస్ అప్, ఐ విల్ టేక్ దిస్ అప్ లార్డ్ అని చెప్పేసి ఆ సిలువని ఎత్తుకున్నాడు. సిలువ ఎక్కడైంది? అక్కడైంది కదా, కానీ మనసులో ఎక్కడ సిద్ధపడ్డాడు? గెత్సెమనే తోటలోనే మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. అలా క్లోజ్ అయింది కాబట్టి అప్పుడు పీటర్ ఆ చెవు రువినప్పుడు ఏమన్నాడు? నేను తండ్రి అనుగ్రహించిన ఈ గిన్నెను త్రాగకుందునా అని అనగలిగాడు యేసుక్రీస్తు. ఈ గిన్నె దేనికి చూపిస్తుందంటే సరెండర్డ్ విల్కి చూపిస్తుంది. కత్తి దేనికి చూపిస్తుంది? రెసిస్టింగ్ గాడ్స్ విల్. కిస్ దేనికి సూచిస్తుంది? ప్రిటెండింగ్ గాడ్స్ విల్. వీడంతా అట్లట్టు పండు, ప్రిటెండింగ్ గాడ్స్ విల్. థర్డ్ ఏంటి? వి సీ ద కప్, గిన్నెను చూస్తున్నాం. గిన్నె దేనికి చిహ్నము? సరెండరింగ్ టు గాడ్స్ విల్. ఐ విల్ క్లోజ్ హియర్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. దేవుని వాక్యపు వెలుగులో ఈరోజు మనందరినీ, మన హృదయాల్ని, మన జీవితాల్ని పరీక్షించుకోవాల్సిందిగా నేను ప్రాధేయపడుతున్నాను. దేవా, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? నేను ఏం ప్రార్థన చేస్తున్నా? వాట్ ఈస్ దట్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ హౌ ఐఎమ్ ఐ ప్రేయింగ్ లార్డ్? ఎక్కడున్నాను నేను ప్రార్థనా జీవితంలో? am I operating in flesh or am I operating in spirit? ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం కూడా సిద్ధంగా ఉందా? శరీరం కూడా సిద్ధంగా ఉందా ప్రభువా? ఆత్మ చెప్పినట్టు చేయటానికి శరీరము సిద్ధంగా ఉందా? అలా శరీరాన్ని ఆత్మ చేతుల్లోకి తీసుకొని రావడానికి నేను సిద్ధపడుతున్నానా? 3 విషయాలు చెప్పాను. మన తిండి విషయము, మన నిద్ర విషయము, మన ఐహిక విచారాల విషయం దేవునికి సమర్పించండి. ఈరోజు దేవునికి సమర్పించండి. దేవా, నేను అక్కడ పడిపోతున్నా. దేవా, ఎక్కడ? ప్లేట్లా, బెడ్లా, అక్కడే పడిపోతున్నా ప్రభా. దేవా, నాకు స్ట్రెంగ్త్ దయచేయి. ఈరోజు నుంచి ప్రభా, నేను నీ శిష్యుడనైతే, డిసిప్లిన్స్ అంటాం, స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటాం, అది సపరేట్ సెషన్ కాదు, డిసైపుల్షిప్లో భాగం అది. నేను నీ శిష్యుడనైతే ప్రభా, నేను ప్రార్థనలో సిద్ధపడాలి. సిలువ ఎత్తుకోవడానికి నేను ప్రార్థనలో సిద్ధపడాలి ప్రభా, నాకు సహాయం దయచేయి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యము మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దేవా, మీ బిడ్డలుగా మేము సిలువ ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించటానికి మీరు మాకు మాదిరిగా ఉన్నారు ప్రభా. మిమ్మల్ని చూస్తే మాకు బలం సిలువ ఎత్తుకోవటం. ఎందుకంటే ప్రభా, మీరు మాకు మాదిరై చూపించారు. ఒకడు మాకు తిరుగుబాటు చేసినప్పుడు, ఒకడు మా వైపు చెడ్డగా మాట్లాడినప్పుడు, ఒకడు మేము చేయని తప్పుకి మమ్మల్ని నిందించినప్పుడు, దేవా, మేము మా యొక్క
మా యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని క్రాస్ని ఎత్తుకోవటానికి కృప దయచేయండి. కష్టముగా అనిపిస్తుంది, తలుచుకుంటేనే కష్టంగా అనిపిస్తుంది, కానీ ప్రభువా మీరు మాకు మాదిరిగా ఉన్నారు. ప్రార్థనలో మీరు ఎలా సిద్ధపడ్డారో మాకు నేర్పించారు. మీరు మాదిరిగా మేము మా సిలువ ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.